super healthy and super tasty diet breakfast with oats and green peas. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్ సునీత. ఈరోజు రెసిపీ అయితే ధమాకా లాంటి రెసిపీతో వచ్చేసాను. అది ఎవరికంటే ఎస్పెషల్లీ డైట్ ఫాలో అయ్యే వారికి మాత్రం మంచి కాంబినేషన్, వెజిటబుల్ అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ అండ్ వెజిటబుల్, అది కూడా గ్రీన్ పీస్. సో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైబర్తో రెండింటి కాంబినేషన్స్తో మంచి రెసిపీ అనమాట ఇదైతే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్కి తినొచ్చు, ఈవెన్ డిన్నర్కి కూడా తినొచ్చు. సో ఇక డిలే చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 250 గ్రాములు పచ్చి బఠానీ తీసుకున్నాను. మొలకెత్తాల్సిన అవసరం లేదు, మొలకెత్తితే మంచిది. దీంట్లోకి 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇది మెజరింగ్ కప్పు. ఇది నానేలోపు మన గ్రీన్ పీస్ని ఆవిరిలో ఉడికించుకుందాము. అలా చేయడం వల్ల దాని యొక్క న్యూట్రియంట్స్ని మనం కోల్పోకుండా ఉంటాము. ఇక్కడ ఆల్రెడీ వాటర్ వేడెక్కుతున్నాయి. ఇప్పుడు వీటిని దీంట్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుందాము. ఇక్కడ స్టీమ్ అయిపోయింది. ఇది కాస్త చల్లారాక మనము గ్రైండింగ్ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ జార్లోకి బాయిల్ చేసుకున్న పీస్ బఠానీలని వేసేసుకుందాము. దీంట్లో 1 టీ స్పూను జీలకర్ర. సో ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల అల్లం ముక్కని చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చిని ముక్కలుగా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి తక్కువ వాటర్ వేసుకోండి. ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొచ్చాను, ఇదిగోండి ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇది ఎంత మంచిదంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఫుల్ ప్రోటీన్ రిచ్ కదా. ప్రోటీన్తో పాటు దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది పీస్లో. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పుష్కలంగా. సో ఎంత హెల్దీ అంటే అసలు బంగారం లాగా తినొచ్చు అన్నమాట. దీన్ని ఇలా కలుపుకుందాము. ఒకసారి సాల్ట్ చూసుకుందాము, సాల్ట్ సరిపోయిందో లేదో. అండ్ దీంట్లోకి ఇప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొరియాండర్ వేసుకుందాం. కొరియాండర్ వేసుకుంటే మంచి రుచి వస్తుంది. కారం కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు, ఇంకో 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇలా చక్కగా కలిపేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. 3 పచ్చిమిరపకాయలు సరిపోయినాయి నాకైతే. అవి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, లెస్ క్యాలరీస్. ఇప్పుడు బాగుంది, సూపర్. ఇప్పుడు దీన్ని వేసుకుందాము. మన ప్యాన్ని రెడీ చేసుకుందాము. మొదటగా ప్యాన్లో వేసి చూపిస్తాను మీకు. ఫైబర్ ఎక్కువగా తింటే ఏమవుతుందంటే మంచిగా గుడ్ బ్యాక్టీరియాకి తోడ్పడుతుంది అనమాట ఫైబర్. సో దానివల్ల గుడ్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్లో ఉంటే అది బ్యాడ్ బ్యాక్టీరియాని రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది. సో మనకి ఎంత మంచిదంటే ఈ 2 ఫైబర్ దీంట్లో కూడా ఉంది, దీంట్లో పీస్లో ఉంది. అండ్ ఓట్స్ అయితే మనందరికీ తెలుసు ఫైబర్ రిచ్ ఫుడ్ అని అందరికీ తెలుసు, కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము. మంట చాలా తక్కువలో ఉంచుదాము. అంతే, ఇలా అంటే సరిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ ప్యాన్లో వేసి చూపిస్తున్నాను. మోల్డ్ పెట్టి వేసింది కూడా చూపిస్తాను. చాలా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. మీరు నాన్ స్టిక్ యూజ్ చేస్తే అసలు ఆ డ్రాప్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. కొంచెం మనకు ఆయిల్ తగిలితే కొంచెం బాగుంటుంది. సో అదనమాట, మనకి మంచి ఫైబర్ ఫుడ్ ఇది, ప్రోటీన్ రిచ్ ఫైబర్ ఫుడ్ ఇది. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది ఫైబర్ ఉండడం వల్ల. అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇది. ఓన్లీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి అని కాదు, ఇది చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. పీస్ ఎంత బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కదా, పీస్ అండ్ ఓట్స్ కాంబినేషన్. అండ్ దానికి నేను ఆల్రెడీ టమాటో పచ్చడి చేసి ఉంచాను. యాక్చువల్గా ఏం పచ్చళ్ళు అవసరం లేదు,
కానీ మనకి అలవాటు కదా పచ్చళ్ళు తినడం, ప్రతి దాంట్లో నూరిన పచ్చళ్ళు. ఒకసారి దీన్ని మనం చూసుకుందాము, ఫ్లిప్ చేసుకుందాము. బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటేనే మీకు తొందరగా కుక్ అవుతుందండి. ఒకవేళ పల్చగా చేసుకున్నారనుకోండి కుకింగ్ టైం చాలా ఎక్కువగా తీసుకుంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇంకో పక్క కూడా కాల్ చేసుకొని తీసేసుకోవడం అంతే. పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడానికి శాండ్విచ్ లాగా ఇలా బ్రెడ్ షేప్లో ఉన్న, అంటే ఇలాగ స్క్వేర్ షేప్లో ఉన్నది మోల్డ్ యూజ్ చేసి దాంట్లో బ్యాటర్ వేసేసుకొని సేమ్ అలాగే కాల్చుకోవడం. మనము కంటితోటే ఫుడ్ని సగం తినేస్తామండి. సో ఇటువంటి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటుంటే కంటికి ఇంపుగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. ఇది అన్ని వైపులా కాలే విధంగా ప్యాన్ని చుట్టూ తిప్పుకోండి. ఇలా నెమ్మదిగా మోల్డ్ని పైకి లేపేసేయండి. అంతే, మనకి స్క్వేర్ షేప్లో అచ్చుపడిపోతుంది. అంతే, చూడండి ఎంత చక్కగా స్క్వేర్ షేప్లో శాండ్విచ్ లాగా వచ్చేసింది. మన సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్కి రెడీ. చూసారు కదా, నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయిపోయి ఈ డయట్ రెసిపీని నేర్చేసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేయొచ్చు, లంచ్కి యూజ్ చేయొచ్చు, డిన్నర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది మామూలుగా చపాతీ విరిగినట్టు విరగదు, ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ ఉంటుంది కదా ఓట్స్లో. సో దానివల్ల మెత్తగా ఉంటుంది. సో టైం కన్జ్యూమ్ కాబట్టి డెఫినెట్గా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీకు తొందరగా అవుతుంది. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.